మనకైతే వాన స్టార్ట్ అయింది. కీసరాకి వెళ్ళిపోతున్నాను. మనకైతే ఫ్రిడ్జ్ లోడ్ వచ్చింది ఫ్రెండ్స్. నీళ్ళైతే పట్టుకుందామని వచ్చిన, నీళ్ళు పట్టుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం ట్రక్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే మనం లోడింగ్కి అయితే వచ్చినాం ఖమ్మం శ్రీనివాస నగర్. సో ఇక్కడ లోడ్ అయితే వేయించుకొని మళ్ళీ వేరే చోటుకి వెళ్తే 2-3 చోట్ల మనకైతే లోడ్ అయితే అయిపోతుంది. సో నిన్న మాత్రం మన ఖమ్మంలో వర్షం పడ్డది ఫుల్గా. సో అది లోడ్ అనేది స్టార్ట్ చేశారు మనకి. మళ్ళీ మనకు ఉత్తరప్రదేశ్ నుంచి కూలి వాళ్ళు వచ్చారు. వీళ్ళైతేనే సూపర్గా పనిచేస్తారు ఫ్రెండ్స్ మన బండికి లోడింగ్. మొన్నటిదాకా తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి కూలి వాళ్ళను గుత్తాకు తెచ్చుకునేది. వాళ్ళు చాలా అంటే చాలా లేట్ చేసేది. వీళ్ళల్లో ఒక అతను చనిపోతే వీళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. సో మళ్ళీ వచ్చారు మనకి. ఇంకా లోడింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది మనకి మధ్యాహ్నం లోపు. సో చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్ చేస్తారు వీళ్ళు హిందీ వాళ్ళు. మన బండి అయితే లైన్లో పెట్టాను. ఇంకా లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంక వెళ్ళిపోవడమే. ఇంకో పాయింట్కి ఉంది, ఇంకో పాయింట్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇది తెలుసు కదా మన చర్చి కాంపౌండ్ రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి మనం జెడ్పీ సెంటర్కి వెళ్ళిపోవాలి. ఇది మమతా రోడ్డు చూస్తున్నారు కదా. స్ట్రైట్కి వెళ్ళిపోతే జెడ్పీ సెంటర్. ఇక్కడ మన ఆదిత్య థియేటర్ కూడా వస్తుంది ఈ సర్కిల్. సో ఈ ఏరియాని ఏమంటారో నాకు తెలీదు నేము. మసీదు పెద్దది చూస్తున్నారు కదా. ఇది మొత్తం మన ఆదిత్య థియేటర్కి వెళ్ళి రోడ్ ఇది. సో చూస్తున్నారు కదా, ఇదివరకన్నా ఇప్పుడు చాలా కొత్తగా ఉంది మన ఖమ్మం. చాలా నీట్ అంటే నీట్ చేశారు. ఎన్నికలు స్టార్ట్ కదా, బండ్లు నడుస్తున్నాయి, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. సో ఇదే మనకి లెఫ్ట్లో మొత్తం అదే హాస్పిటల్. సో మనకి రైట్ సైడ్ ఏమో జిల్లా కలెక్టర్ ఆఫీసు పాతది. సో మనమైతే ముందుకు అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాం ఇంతెండలో. ఇది హైటీ హబ్బు 2000 పోలీస్ స్టేషన్ సర్కిల్కి వెళ్ళి మొత్తం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఎన్టీఆర్ సర్కిల్ వస్తుంది. ఎన్టీఆర్ సర్కిల్కి అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మొత్తం ఇది సర్దార్ పటేల్ స్టేడియం. సో చూస్తున్నారు కదా ఎన్టీఆర్ సర్కిల్. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోయి ఖానాపురం ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళిపోతే అక్కడ మనకి పుట్ అనేది ఉంది. అక్కడ వేసుకుంటే మనకైతే లోడ్ అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇదే ఖానాపురం. ఇక్కడ కూడా చాలా పెద్దది. ఇదివరకు అంటే సింగిల్ రోడ్డు ఉండే. ఇదే మనం రాయల్ కాటా వే బ్రిడ్జి చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్లో కట్టెలు ఉన్నది ఇదే. సో మనకి ఇక్కడైతే లోడ్ అయిపోద్ది. ఈ బస్తాలు వేసుకుంటే ఈ బస్తాలు మొత్తం మనకి బండిలో వేస్తారు వెనకాల. అవి వేసేసుకొని పట్టాలు కట్టేసుకుంటే ఇంకా వెళ్ళిపోవడమే మనం. ఇంకా నేనైతే ఇంకా పట్టా కట్టేసుకొని ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు. ఎక్కడ ఆగను. సో నేనైతే ఇప్పుడు హైదరాబాద్ హైవేకి వచ్చాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే వెళ్ళిపోతూనే ఉన్నాను. ఎంత బాగుందో క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. పొద్దున్నే 7 అవుతుంది. సో చాలా అంటే చాలా బాగుంది వ్యూ, సూపరు. ఎంతైనా ఎండలకి ఇలా చల్లదనం ఒకటి ఉంటే చాలు, చాలా బాగుంటుంది మనకి కదా. చాలా బాగుంది వ్యూ. నేనైతే వెళ్ళిపోతూనే ఉన్నాను హైదరాబాద్. సో కదా మార్నింగ్ 8 అయింది మనకి ఇప్పుడు. సో వెళ్ళిపోతూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడ ఆక్కోకుండా వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా, నేను ఒక్కనే బండికి వీడియో తీసుకుంటూ అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాను. సో చాలా చాలా హ్యాపీ నాకు ఒక్కడితో డ్రైవింగ్ అంటే. ఎంత దూరమైనా వెళ్ళిపోతూనే ఉంటా ఇలా, మనకి ఇబ్బంది ఏం లేదు. హైదరాబాద్ అనే కాదు, ఏ రాష్ట్రమైనా వెళ్ళిపోతూనే ఉంటా. నేను ఇదివరకు కొబ్బరి బండాలు తోలినప్పుడైనా, పచ్చి మార్కెట్ మన కోలార్ పోయినప్పుడైనా, మహారాష్ట్ర టమాటాకి పోయినప్పుడైనా ఒక్కనే తోలుకుంటూ వెళ్ళిపోయేది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు. సో డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో అట్లా వెళ్ళిపోతూనే ఉన్నాను. వ్యూ పాయింట్ బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది.
సో మనమైతే టోల్ గేట్ దగ్గరికి వచ్చినాం, సెకండ్ టోల్ గేట్ దగ్గరికి. ఇది పాయింట్ మొత్తం అదే. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది ప్రకృతి మొత్తం చల్లగా. ఇటు మనకి లెఫ్ట్ సైడ్ కూడా చాలా బాగుంది వ్యూ, మనకి అదిరిపోయింది. అయితే మొత్తం క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, వర్షం అయితే పడేలాగుంది. మొత్తం వర్షం పడుతుందా లేదా మనకైతే తెలియదు. సో వర్షం అయితే వచ్చే సీజన్లు అయితే ఉన్నాయి. హైదరాబాద్ దాకా కూడా ఉండేటట్లేదు. మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. చూడండి ఒకసారి, మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ మనకైతే వాన స్టార్ట్ అయింది. అనుకుంటూనే ఉన్నా వాన స్టార్ట్ అవుతుందని. వాన అయితే పడుతుంది. పరిస్థితి మేబీ అన్లోడ్ కాకపోవచ్చు మన బండికి, చూద్దాం. ఫ్రెండ్స్ నీళ్ళు అయితే పట్టుకుందామని వచ్చిన, నీళ్ళు పట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా, 3 బాటిల్కి అయితే పట్టేసుకున్నా వాటర్. ఇక్కడ దగ్గరలో రోడ్డు పక్కన ఉంటే తీసుకున్నాను. మన బండికి అయితే అన్లోడ్ అవుతుంది, చూస్తున్నారు కదా. సో వీళ్ళైతే ఇంకా చాలా ఫాస్ట్గా చేస్తూనే ఉంటారు. సో మన బండికి అయితే అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో మనకైతే ఇప్పుడు కీసరా నుంచి లోడ్ వచ్చింది, ఫ్రిడ్జ్ లోడ్ అంట. సో ఫ్రిడ్జ్ లోడు వేసుకొని మన ఖమ్మానికి వెళ్ళిపోదాం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నా. సో అక్కడికేసరికి సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ నేనైతే సర్వీస్ రోడ్లో వెళ్ళిపోతున్నాను. కరీంగూడ దగ్గరలో రాంపల్లిలో లోడ్ వచ్చింది, ఫ్రిడ్జ్ లోడు. సో అక్కడ లోడ్ వేసుకొని అక్కడే ఫుడ్ కూడా తీసుకొని అక్కడే తింటాను. సో చూస్తున్నారు కదా, మొత్తం క్లైమేట్ అయితే చల్లగా ఉంది. డ్రైవర్లకి ఇలా ఉంటే చాలా సంతోషం. సో ఫ్రెండ్స్ నేనైతే కంపెనీ దగ్గరికి వచ్చాను. మొత్తం పెద్ద ఫ్యాక్టరీ ఇది, విల్ప్రూలు బ్రాండెడ్ ఫ్యాక్టరీ. సో చూస్తున్నారు కదా, మనకైతే లోడ్ అనేది జరుగుతూనే ఉంది. ఇట్లా 4 క్లిప్ల ద్వారా తీసుకొచ్చి మనకి బండి ముందు పెట్టేసి వెళ్ళిపోతుంది. సో మనకైతే వీళ్ళు లోడ్ చేస్తున్నారు మనుషులు. సో ఇట్లా లోడు అనేది సాఫీగా జరిగిపోతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా వేస్తారు లోడు. నాకు తెలిసి 20 మినిట్స్లోనే లోడ్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మన బండికి అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే పట్టా కట్టుకొని ఇంకా మన ఖమ్మం వెళ్ళిపోవడమే. అన్నం తినేసి వెళ్ళిపోతా, ఎక్కడ ఆగను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలానే నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. జై హింద్, జై డ్రైవర్, ఖమ్మం ట్రక్ వ్లాగ్. సో గాయ్స్ మనకైతే లోడ్ అయిపోయింది, ఇక ఖమ్మానికి వెళ్తున్నా. నేనైతే లోడ్ వేసుకొని వెళ్ళిపోతున్నా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం సర్వీస్ రోడ్డే. మన కరీంగూడ దగ్గరలో ఉన్న రాంపల్లి, మొత్తం రాంపల్లి దగ్గరలో ఉన్న సర్వీస్ రోడ్ ఇదంతా. మనమైతే యానంపేట బ్రిడ్జిలో ఉన్నా, బ్రిడ్జి పైన వెళ్ళిపోతున్నా. యానంపేట దాటిన తర్వాత ఇంకా గట్కేస్తారు సర్కిల్ వస్తుంది. అక్కడి నుంచి మనం సీదాగా ఒకటే రోడ్డు, సర్వీస్ రోడ్డు. సో చూస్తున్నారు కదా, ఇదే అది. సో ఫ్రెండ్స్ నైట్ మొత్తం వాన పడటం వల్ల వీడియో తీయలేకపోయాను, బయట కూడా రాలేను. సో చూస్తున్నారు కదా, ఇదైతే మన కోదాడ క్రాస్ రోడ్డు సర్కిల్, ఇది చౌరస్తా. సో ఇక్కడ నుంచి మనం వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర పోయి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఎక్కి డౌన్ దిగిన తర్వాత లెఫ్ట్లో కొత్త పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్ నుంచి లెఫ్ట్లోకి వెళ్ళిపోతే మనకి గోడం వస్తుంది. ఆ గోడం దగ్గరే మనకి అన్లోడింగ్. సో చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అనేది వెళ్ళిపోవాలి. సో మొత్తం మార్నింగ్ 10 అయిపోయింది. వాళ్ళు మనకి బండికి అయితే 11 రమ్మన్నారు. సో నేను వెళ్ళిపోతూనే ఉన్నా, ఒక 1 అవర్ ముందే, మనకి తొందరగా అన్లోడ్ అయిస్తారని. సో ఇది బ్రిడ్జికి వచ్చా, బ్రిడ్జి పైకి చూస్తున్నారు కదా, ఇదే ప్రకాష్ నగర్ బ్రిడ్జ్. ఇది మొత్తం లెఫ్ట్లో వాటరు, చాలా బాగుంది బ్రిడ్జి కూడా, చాలా అంటే చాలా. మొత్తం చూస్తున్నారు కదా, వ్యూ పాయింట్ అదిరిపోయింది, బాగుంది వ్యూ పాయింట్. సో నేనైతే దగ్గరికి వచ్చా ఆల్మోస్ట్, ఇంకా మనం ఎంతో దూరం లేదు, ఇంకా 2 కిలోమీటర్స్లో అక్కడే ఉంటాను ఇప్పుడు. సో ఇదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వెళ్ళిపోతే గోడం వస్తుంది.
సో అదే ఇక్కడ 2 వెహికల్స్ ఉన్నాయి కదా, అన్నీ మనకి అన్లోడింగ్. సో పెట్టేసుకొని అన్లోడ్ చేయించుకుందాం. మన బండికి అయితే అన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇదే ఈరోజు వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై డ్రైవర్స్, ఖమ్మం ట్రక్ వ్లాగ్స్.